మాది అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. నా పేరు శాంత. మాది వరంగల్. మొన్న అమరుడైన రాకేష్ ఆయన ఆయన నాకు కొడుకు. నేను అతనికి పెద్దమ్మను. ఇట్లయినా అట్లయినా వాళ్ళకు మేము తల్లులమే, అమరులైన పిల్లలకు ఎవరికైనా అని మొన్న కర్రెగుట్టల నుంచి వెళ్ళి మొదలు పెడితే కగార్ ఆపరేషన్ మొదలుపెట్టి అక్కడున్న బహుళ జాతి కంపెనీలకు వాళ్ళ కాళ్ళ కింద, ఆదివాసుల కాళ్ళ కింద బొగ్గు, భూమి, ఇనుము అవన్నీ ఉన్నాయని ఆదివాసులను రాత్రి ఇండ్ల మీనికి పోయి పట్టుకొచ్చి చేన్లల్లో పండుకున్నా, ఇంటికాడ పండుకున్నా తీసుకెళ్ళి వాళ్ళని చంపుడు. ఆదివాసులను చంపితే ఆ ఆదివాసుల కోసమే నేను ఇంతగానో చదివిన చదువులన్నీ ఎవరి కోసం? ఇవాళ నేను చదువుకున్న నా అమ్మను చూసుకుంటానికి నా అన్నున్నాడు కాదని తన చదువుల వదిలిపెట్టి, ఉన్నతమైన చదువుల వదిలిపెట్టి, తోడబుట్టిన అన్నను, అమ్మను, నాన్నను అందరినీ వదిలిపెట్టి కామ్రేడ్ రాకేష్ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. అది యుద్ధము. అక్కడున్న ఆదివాసుల కోసం పని చేస్తామని వాళ్ళ కాళ్ళ కింద కలియ సంపద అంతా ఈ బహుళజాతి కంపెనీలకు కానీ, కార్పొరేట్లకు కానీ అప్పచెప్తుండ్రు. వాళ్ళ కిందిదంతా దోసుకోవాలని వాళ్ళని చంపడం, వాళ్ళ గుడిసెలు తగులబెట్టడం, వాళ్ళ మాన ప్రాణాలు తీయడం ఇవన్నీ చేస్తుండ్రనే అక్కడ మావోయిస్టులు మా కోసం ఆదివాసులను చంపడం ఎందుకని వాళ్ళు చర్చలకు వస్తామన్నారు. ఆ చర్చలకు వస్తామని చెప్పినప్పుడు వాళ్ళు చర్చలకు రాలేదు రాజ్యం. కానీ కాల్పులు ఆపలేదు. వాళ్ళు కాల్పులు ఆపిండ్రు, కానీ వీళ్ళు ఆపలేదు. ఈ పైన ఆపక ఎవ్వలం పడితే వాళ్ళని చంపడం, కోవట్లుగా మార్చుకోవడం, వాళ్ళను మలుసుకోవడం, వాళ్ళ చుట్టూ తిప్పడము. ఇవల్ల అంత దూరము ఈ నంబర్ల కేశవరావును వాళ్ళ అతనితోనున్న 27 మందిని వాళ్ళను పట్టుకొని చంపినరా. డ్రోన్ కెమెరాలో బట్టి వాళ్ళు ఎక్కడున్నారా అనేది చుట్టుముట్టి వాళ్ళను చంపగలిగింది. కానీ వాళ్ళని ఈ రోజు వాళ్ళని చంపిన వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతము ఆగది. ఇవాళ వాళ్ళని చంపి విప్లవాన్ని ఆపుతాననుకున్నారు, కానీ ఆ విప్లవం ఆగదని చెప్పి మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం. అంటే మేము సుధా పిల్లలకి అన్నాం, ఆ పిల్లలు సుధా పాటలోకి వెళ్ళిపోయి చనిపోయినరు. మేము వాళ్ళని కన్నందుకు గర్వపడుతున్నాం. ఆ పిల్లలు కన్నందుకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, చాలా విలువైంది. విమానమయ పర్వతాల కన్నా చాలా గొప్పదని చెప్తున్నాము. ఈరోజు ఇంతమందిని చంపినామని మోడీ సంబరపడతాడు కావచ్చు. ఇవాళ మోడీ రాజ్యము, ఆ కేంద్ర బలగాలు ఇవాళ ఒక పాటను పట్టుకొని ఎగరడం తుపాకులు ఎక్కువ పెట్టుకొని వాళ్ళు ఎగిరి పాట పాడుతుండ్రు. రేపు వాళ్ళు సుతా చనిపోతారు కావచ్చు, వాళ్ళ తల్లులు సుతా మాలాగానే ఏడుతారు. ఇవాళ బూర రాకేష్ తల్లి ఎట్లా ఏడ్చింది, అలాగనే వాళ్ళ తల్లులు ఏడుస్తారు. రేపు ఒకరు కావచ్చు, రేపు ఇద్దరు కావచ్చు, నలుగురు కావచ్చు. ఎన్ని రోజులకున్న ఈ తల్లులు ఏడ్చినట్టే ఆ తల్లులు ఏడుతారు. మేము ఎల్లకాలం బతికుంటామని వాళ్ళు అనుకోవచ్చు. కానీ వీళ్ళు కలలుగన్న రాజ్యం, అమరులు కలలుగన్న రాజ్యం ఎంతో చాలా గొప్పది. ఆ తల్లులు కన్నందుకు గర్వపడతారు, దాన్ని ఎత్తిపడతారు. శవాలని ఖననం చేసుకోవడానికి ఇవ్వకపోవడానికి, శవాలను ఖననం చేసేదానికి ఇవ్వకపోతే ఆ తల్లులందరూ ఏడుస్తుండ్రు. ఇంత మునిపే మీకు చెప్పాను అందరికాక. ఏడుస్తుండ్రు, రోధిస్తాండ్రు. మీకు సుతున్నరా తల్లులు, మేము కదా, మేము ఎట్లా ఏడుస్తున్నామో రేపు మీరు సుత ఏడుతారని ఆ తల్లి రాకేష్ తల్లి ఎట్లా ఏడ్చుకుంటూ చెప్పింది మీడియా ముందు, లోపల కానీ బయట కానీ ఇప్పుడు మీ అందరికీ. కానీ అట్లా చంపిన పిల్లలను చేతికి ఇవ్వాలి, కానీ వాళ్ళ తల్లిదండ్రులు పోతే దరిదాపుల రానియలేదు. రాకేష్ తల్లి పోలే కానీ తండ్రి, మేనమామ, చుట్టుపక్క పాలోళ్ళు వాళ్ళందరూ రకము అంబులెన్స్ను పట్టుకొని ఓ కారును తీసుకొని పోయి 4 రోజులు ఉన్నారు. 5వ రోజుకి ఈ రోజు ఇల్లు చేరిండ్రు. వాళ్ళు ఇవ్వలేదు, సంతకాలు పెట్టండి అన్నారు. ఎందుకంటే మేమే ఇక్కడ ఖననం చేస్తామంటే మేము పెట్టామని వాళ్ళు వెళ్ళొచ్చిండ్రు. వాళ్ళు వెళ్ళొచ్చిండ్రు ఇళ్ళకు. కానీ వాళ్ళు వచ్చినాకనే తగులబెడతా అంటే ఆ తల్లికి తెలియదు. ఈడికి వచ్చినాక తన కొడుకును
తగులబెట్టిండని తెలిసినప్పుడు ఎంత ఏడ్చిందో ఎంత గావరైందో ఇవాళ మీకు ఇవాళ ఆమె మీడియా రకంగా లోపట అక్కడ మాట్లాడింది సభలో. మాట్లాడినప్పుడు మీరు అందరూ విన్నారు. ప్రతి ఒక్కరికి కానీ ఎవరికి కానీ అసొంటి శోకము వాళ్ళు చంపినోళ్ళకు తప్పనిసరి వస్తుందని మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా చెప్తున్నాం. ఈరోజు ఆరిపోయిన గడ్డి సుధా రేపు మొలకెత్తుదని చెప్తున్నాం. అంటే నిజంగానే ఏదైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఆదివాసులను చంపేస్తున్న ఇన్ఫార్మర్ల పేరుతో అందుకే వాళ్ళందరినీ మేము చంపే ప్రయత్నం చేస్తున్నామని బీజేపీ చెప్తా ఉంది. నిజంగా కూడా చెప్తోంది. ఆదివాసులను చంపారు. 2005 2006 వచ్చే వరకు ఏం లేకుండా చేస్తామంటారు. సాధ్యమేనా? చేస్తే ఏమో మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని బట్టి చేస్తారు కావచ్చు. ఆ కాలం విచారిస్తుంది, ఆ కాలమే నడిపిస్తుంది. అది ప్రజలకు తెలుసు, వాళ్ళకు తెలుసు. ప్రజలను వాళ్ళు నమ్మిండ్రు, మేము ప్రజల కోసం పనిచేస్తానని. వాళ్ళ అమ్మను నాన్నను అన్నదమ్ములందరినీ వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిండ్రు. పట్టుకొని చుట్టుముట్టి డ్రోన్ కెమెరాలతో చంపేసారు వాళ్ళని. చంపేసేంత మాత్రంలే విప్లవం ఆగదు. వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతం ఆగిపోదు, చిరకాలం నడుస్తూనే ఉంటుందని అమరుల బంధుమిత్రుల సంఘంగా మీకు చెప్తున్నాను.